జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలో ఎంపీ యూపీ స్కూల్ను తీర్చిదిద్దిన మండల విద్యాశాఖ మరియు స్కూల్ సిబ్బంది. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మండలంలోని మోక్షగుండం ఎంపీ యూపీ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారులు తీర్చిదిద్దారు. పాఠశాల ఆవరణ తరగతి గదులు, వంటశాల, స్కూల్ ప్రాంగణంలోనే పచ్చని చెట్లు, అంతటా పరిశుభ్రత వంటివన్నీ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా కనిపిస్తోంది. ఈ స్కూల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో 131 మంది విద్యార్థులతో పాటు 8 మంది ఉపాధ్యాయులు, 7 మంది విద్యా వాలంటీర్లు, టీచర్లుగా ఉన్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించే విధానం, చిన్నారుల చదువుకునే తీరు సంతృప్తికరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ పాఠశాలలో 5 తరగతి గదులతో పాటు వంటశాల, ప్యూరిఫైడ్ త్రాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు సముదాయాలు ఉన్నాయి. వీటిని నిత్యం నీరందించే బోర్వెల్తో పాటు కుళాయిలు ఉన్నాయి. వంటశాలను సిబ్బంది చాలా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు మధ్యాహ్నం అందించే భోజనం ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ పాఠశాలలకు విద్యార్థులు దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుండి 4 గ్రామాల నుండి వచ్చి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పాఠశాల 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ స్కూల్ చెట్లతో, చల్లని గాలితో ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండి ఉంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేంద్రరెడ్డి విశ్వాస్ టీవీ ప్రతినిధితో ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులతో అన్ని విషయాలు సమావేశంలో వారితో చర్చిస్తాం. విద్యార్థులు ఎవరైనా పాఠశాలకు రాకపోయినా, ఒకవేళ ఆలస్యంగా వచ్చినా వెంటనే వారి తల్లిదండ్రులకు అలర్ట్ చేస్తుంటాం. స్కూల్లో జరిగే ప్రతి అంశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చేరవేస్తాం. విద్యార్థులకు పాఠశాలను సులభ పద్ధతిలో బోధించేందుకు టీచింగ్ను సమకూర్చుకున్నాం. ఇందుకోసం సొంతంగా నగదు చెల్లిస్తున్నాం. విద్యార్థులకు మధ్యాహ్నం అందించే భోజనాన్ని కూడా ఎంతో నాణ్యతతో రుచికరంగా తయారు చేసి మేము కూడా అదే భోజనం చేయుచున్నాము అని తెలిపారు. విశ్వాస్ టీవీ ప్రతినిధి మండల విద్యాశాఖ అధికారి రమణారెడ్డితో చరవాణిలో మాట్లాడాక ఆయన ఈ సందర్భంగా తెలియజేస్తూ, మోక్షగుండం ఎంపీ యూపీ పాఠశాల నిర్వహణ చాలా బాగుంది. పాఠశాలలో విద్యను బోధించడంలో, విద్యార్థులను క్రమశిక్షణ ఉంచడంలో ఎప్పటికప్పుడు విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులతో, హెచ్ఎంలతో ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు. విద్యార్థుల గైర్హాజరు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మేము స్కూల్కు తనిఖీకి వెళ్ళినప్పుడల్లా మధ్యాహ్న భోజన పథకం పరిశీలన నిమిత్తం పాఠశాలకు ఎప్పుడు వెళ్ళినా అక్కడే భోజనం చేస్తుంటా. అక్కడంతా రుచికరంగా ఉంటుందని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. జనపదాలన్నీ కూడా యమునకు 2 పక్కల వేసినాయి. బోత్ సైడ్స్ టూ సైడ్స్ సిటీ డెవలప్ అయింది. దానికి కారణం ఏంటి? వాటర్ ఫెసిలిటీ, ఫార్మింగ్ ద కల్టివేషన్, అగ్రికల్చర్ ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది. ఏంటికి కారణం ఏంటి? వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి అక్కడ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎందుకు ఉంటుంది పాపులేషన్? వాటర్ ఫెసిలిటీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఫార్మింగ్ ఉంటుంది. ఫార్మింగ్ తో పాటు ఏమేమి ఉంటుంది? ఇండస్ట్రీస్ ఉంటాయి. యూపీ స్కూల్ మోక్షగుండం స్కూల్ సార్, ఇది బేస్తవారిపేట మండలంలో ఉంటుంది. మరి ఇక్కడ పిల్లలు ఈ సంవత్సరం, విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరం ఉంచడము, శుభ్రంగా ఉంచడం, ఫస్ట్ శుభ్రత ప్రతిరోజు గమనించడం, క్లాసులో అది వంట రూమ్ గమనించడము, ఏమాత్రం కానీ ఆ ఇసుకలు కానీ ఇట్లాంటి ఎక్కడే కానీ అపరిశుభ్రం లేకుండా నీట్గా అక్కడ చేపించేసిన అది ఏదన్నా ఇంతకుముందు నీళ్లు పోకుండా ఉండేది, దాన్ని సరి చేయించి వంట పాత్రలు వేయడానికి నీటికి చేయించడం జరిగింది. ఇంకా దానికి కూడా కొంత ఖర్చు పెట్టడం జరిగింది.
ఇంకా క్లాస్ రూమ్లు ఈ మధ్య కాలంలోనే 4 కింద ఒక 4 తరగతులు వచ్చినాయి. అవి పూర్తయినాయి. కాకపోతే ఉన్నదాంతోనే దాన్ని డివైడ్గా మాకు ఎంతవరకు క్లాసును ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో మధ్యలో గోడ పెట్టించి బోర్డులు మేము సొంతంగా బిగించి వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా పిల్లలకు మంచి వాతావరణం కల్పించి మంచి ఆహారంతో ఫుడ్తో పౌష్టికాహారం అందిస్తూ వీళ్ళకు ఒక చక్కటి బోధన చేస్తూ మరి మండలంలోనే పిల్లలు విద్యార్థులు నెంబర్ 1 స్థాయిలో అంత విద్యార్థులు చక్కటి విద్యను అందిస్తున్నాం. ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఒక వ్యక్తి వాళ్ళ పిల్లలను చేర్పించడానికి పొట్టిపల్లి వ్యక్తి అక్కడ 2 రోజులు ఇక్కడ 2 రోజులు ఒక 3 రోజులు అన్ని స్కూళ్ళల్లో చూస్తూ ఉంది. ట్రైన్ చూసుకుంటూ అట్లా బేస్తవారిపేట అన్నీ ఒక 7-8 స్కూళ్ళు చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత 10 రోజుల తర్వాత ఆ విద్యార్థులు కొత్త విద్యార్థులు ఇంకా మీ నాన్నలు రాలేదంటే అప్పుడు వాళ్ళ నాన్న తీసుకొచ్చి వచ్చిండు. సార్ అంతలక్క చూసినాము, మీ స్కూల్ వాతావరణం బాగుంది, ఇక్కడ విద్య బాగుంది కాబట్టి మేము ఇక్కడ ఈ స్కూల్లో చేర్పించాము. అట్లా ప్రతి సంవత్సరం 2-3 అట్లా వాళ్ళకి సొంతం చూడడం మా వదిలేకుండానే బాగుంది అని చెప్పడం అట్లా ఒకరికొకరు వాళ్ళే రోలు పెంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉండే నమ్మకం సార్. ఎందుకంటే పిల్లలకు మనకి ఏంటంటే అందిస్తాం, వాళ్ళకు మంచి విద్యను అందిస్తూ ఏది మనకు అట్లా అనవసరంగా కాకుండా పిల్లలను కూడా ఒక మంచి క్రమశిక్షణ కూడా అంటే కేవలం చదివే కాకుండా వాళ్ళకి సంస్కారం కూడా నేర్పాలి. అంటే క్లాసు పెరిగే కొద్దీ సంస్కారం లేకుంటే